జిల్లాలో పునర్వ్యవస్థీకరణపై చిక్కుముళ్లు వీడుతున్నాయి. నెల్లూరు జిల్లాకు సంబంధించి గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని ఆ నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. అలాగే సైదాపురం, రాపూరు, కలువాయి మండలాల్లో నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని ఆయా మండలాల ప్రజలు ఓ రేంజ్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శనివారంతో అభ్యంతరాలకు గడువు ముగియటంతో సాయంత్రానికి జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31న గెజెట్ నోటిఫికేషన్ విడుదలతో పూర్తి స్థాయిలో ఈ నిర్ణయం ఖరారు కానుంది. గూడూరు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష ఫలించింది. ఆ నియోజకవర్గాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలు నెల్లూరు జిల్లాలోనే ఉండనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కూడా తన నిర్ణయాన్ని స్పష్టం చేసింది. అయితే కందుకూరు నియోజకవర్గం మాత్రం నెల్లూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లాకు చేరనుంది. వరికుంటపాడు, కొండాపురం మండలాలను కందుకూరు రెవెన్యూ డివిజన్ నుండి కావలి రెవెన్యూ డివిజన్కు మారుస్తున్నట్లు కూడా ప్రభుత్వం తెలియజేసింది. దీంతో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చివరి అంకానికి చేరుకుంది. ఇందుకు సంబంధించి ఈ నెల 31వ తేదీ గెజెట్ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువచ్చనుంది. అంటే 2026 నూతన సంవత్సరం జనవరి 1 నుండి ఈ నిర్ణయాలు పూర్తి స్థాయిలో అమలు కానున్నాయి. మొత్తానికి ప్రజల అభిష్టానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జిల్లా ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తోంది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లుగా విడిపోయింది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగా ఆంధ్రాలో బీజేపీ, టీడీపీ, జనసేనల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో అప్పటి సీఎం కేసీఆర్ అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని విశ్వసించి తెలంగాణలో జిల్లాల పునర్విభజన చేపట్టారు. అయితే ఆంధ్రాలో మాత్రం కూటమి ప్రభుత్వం అమరావతిపై శ్రద్ధ చూపి విభజన అంశాన్ని పట్టించుకోలేదు. 2019లో అధికారంలోకి వైసీపీ ప్రభుత్వం వచ్చింది. అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లాల పునర్విభజనతోనే అభివృద్ధి సాధ్యమని భావించి 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశారు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా కూడా మార్పులకు లోనైంది. నెల్లూరు నుంచి గూడూరు, సూలూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలను తిరుపతి జిల్లాలో కలిపారు. ప్రకాశం జిల్లా నుంచి కందుకూరు నియోజకవర్గం నెల్లూరుకు చేరింది. వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే ఉంచుతూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే గూడూరు నియోజకవర్గం తిరుపతిలో కలపటం పట్ల అప్పుడే అసంతృప్తి వ్యక్తమైంది. అయితే అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. గత ఎన్నికల్లో గూడూరుకు వచ్చిన సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తే గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన తాజా నిర్ణయంతో తన మాటను నిలబెట్టుకున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం తెరపైకి రావడంతో పాటు కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను గూడూరు డివిజన్లో కలుపుతూ తిరుపతి జిల్లాలో అంతర్భాగంగా చేస్తూ ప్రభుత్వం ముసాయిదా విడుదల చేసింది. దీంతో ఆ 3 మండలాల ప్రజలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తమ అసంతృప్తిని నెల్లూరు జిల్లాలోనే ఉండాలన్న తమ ఆకాంక్షను తెలియజేస్తూ వారు పలు రూపాల్లో నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేపట్టారు. నెల్లూరు జిల్లా కేంద్రానికి వేలాదిగా తరలివచ్చి ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించారు. అటు గూడూరు నియోజకవర్గంలో కూడా పలువురు తమ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. తిరుపతి జిల్లా కేంద్రానికి తాము దూరమని నెల్లూరు జిల్లాలోనే కలపాలంటూ వారు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర పీఏసీ సభ్యులు నల్లబిరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఓ అడుగు ముందుకేసి గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోని కలపకపోతే ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధమంటూ ప్రకటించి సంచలనం కలిగించారు. ఈ నేపథ్యంలో ఆయన గూడూరు నియోజకవర్గానికి సంబంధించి పలువురు నేతలను కూడా కలిశారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్తో కూడా మాట్లాడారు. అటు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కూడా గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలన్నదే నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష అంటూ సీఎం చంద్రబాబు నాయుడుకు విన్నవించారు.
కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలకు సంబంధించి గతంలో పునర్విభజన సమయంలో నెల్లూరు జిల్లాలో ఉంచేలా కృషి చేసిన అప్పటి వెంకటగిరి ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరో పర్యాయం ఆ 3 మండలాలను నెల్లూరు జిల్లాలోనే ఉంచాలంటూ జిల్లాల పునర్వ్యవస్థీకరణపై నియమించిన కమిటీకి లేఖలు రాయటమే కాకుండా సీఎంకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. అటు ప్రజాభిష్టం, ఇటు నాయకుల విన్నపాలు వెరసి గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపేలా ఆ 3 మండలాలు నెల్లూరు జిల్లాలోనే ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలా చేశాయి. ఇక ఒంగోలు జిల్లా కేంద్రానికి దగ్గరగా, నెల్లూరు జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలపటం పట్ల నాడే అసంతృప్తి వ్యక్తమైంది. దూరం పరిగణలోకి తీసుకోకుండా పార్లమెంటరీ నియోజకవర్గ ప్రాతిపదికన తీసుకున్న ఈ నిర్ణయం ఆయా ప్రాంత ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగించిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే తాజాగా ప్రభుత్వం కందుకూరును ప్రకాశం జిల్లాలో కలపాలని తీసుకున్న నిర్ణయం పట్ల ఆ ప్రాంత ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. దీంతో పాటు ఇటీవల వరకు కందుకూరు రెవెన్యూ డివిజన్లో కలిపిన వరికుంటపాడు, కొండాపురం మండలాలను తిరిగి నెల్లూరు జిల్లా కావలి రెవెన్యూ డివిజన్కు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయా ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన అనంతరం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 38 మండలాలు నెల్లూరు అర్బన్తో కలిపి 39 మండలాలతో రాష్ట్రంలో మండలాల పరంగా అతిపెద్ద జిల్లాగా అవతరించింది. తాజాగా కూటమి ప్రభుత్వం చేపట్టిన పునర్వ్యవస్థీకరణ అనంతరం జిల్లాలోని 39 మండలాల్లో కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి కందుకూరు, లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు, వలేటివారిపాలెం దూరం కానున్నాయి. ఇక గూడూరు నియోజకవర్గం నుంచి గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాలు తిరిగి కలవనున్నాయి. అంటే 5 మండలాలు వస్తుండగా 5 మండలాలు దూరం అవుతున్నాయంటే యథావిధిగా మరలా నెల్లూరు జిల్లా 38 మండలాలు నెల్లూరు అర్బన్తో కలిపి 39 మండలాలతో రాష్ట్రంలో మండలాల పరంగా అతిపెద్ద జిల్లాగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. కాగా తాజాగా ప్రభుత్వ నిర్ణయాల పట్ల అటు నాయకులతో పాటు ఇటు జిల్లా ప్రజానీకం కూడా హర్షం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.